మీ జీతాలు రావని అక్కడున్న మెడికల్ ఆఫీసర్ బెదిరించడం జరిగింది. 500 వేసిన వాళ్ళకి ఫుల్ శాలరీ వస్తుందమ్మా, మేము వేయము. వాళ్ళకి ఒకసారి వేయకపోతేనే బుద్ధి వస్తుంది, మిగతా ఆశలకు కూడా బుద్ధి వస్తుంది అని డైరెక్ట్ నాకు చెప్పడం జరిగింది అక్కడ. వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కలెక్టరేట్ వద్ద ఉన్నాం. ఈరోజు ఇక్కడ ధర్నా జరుగుతూ ఉంది. ఇక్కడ సిఐటియు ఆధ్వర్యంలో కావచ్చు, ఇక్కడ కొంతమంది మహిళలు ధర్నా చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళు ఏ సందర్భంలో దేని గురించి ధర్నా చేస్తున్నారో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర పిలుపులో భాగంగా ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే పెండింగ్లో ఉన్న లెప్రసీ ఇంకా ఇతర సర్వే డబ్బులు ఇవ్వాలనే ఒకే ఒక కారణంతో అన్ని జిల్లాల్లో జరగడం జరుగుతుంది. కానీ ఈ జిల్లాలో మాత్రం స్థానిక సమస్యలు మరియు పెండింగ్ డబ్బుల మీద కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇప్పటికీ మన జిల్లాలో 7 సంవత్సరాల నుంచి లెప్రసీ సర్వే డబ్బులు పెండింగ్లో ఉన్నాయి. ఈ 7 సంవత్సరాల నుంచి ఏవేవి అయితే సర్వేలు చేయించారో దానికి సంబంధించి ఒక్క బిల్లు కూడా పాస్ అయింది లేదు, ₹1 కూడా ఆశా వర్కర్ల చేతికి వచ్చింది లేదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్త పిలుపులో ఈ భాగంగా ఏంటంటే ఈ పెండింగ్లో ఉన్న బిల్లులన్నీ ఇవ్వాలని మేము ఈ సందర్భంగా అధికారులని ఇంతకుముందే ఎన్నోసార్లు మేము ప్రతి సంవత్సరం లెప్రసీ సర్వే వచ్చినప్పుడల్లా మేము వచ్చి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. పై అధికారులకు తెలియజేసి అందిస్తామని చెప్తున్నారు. కానీ ఇంతవరకు ఇన్నిసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చినప్పటికీ కూడా ₹1 కూడా వచ్చింది లేదు. ఇప్పుడు కూడా సర్వే చేయమని అధికారులు వేధిస్తున్నారు. వేధించినప్పటికీ కొంతమంది సగం మంది ఆశా వర్కర్లని బెదిరింపులతో పనిచేసే పరిస్థితులు ఉన్నాయి. కానీ సగం మంది ఇండివిజువల్గానే మేము సర్వే చేయము, పెండింగ్లో ఉన్న బిల్లు ఇచ్చేంత వరకు సర్వే చేయమని ఏకకంఠంగా చెప్తాం జరుగుతుంది. ఇప్పుడే కాదు, ఏ రకమైన కొత్త సర్వే వచ్చినప్పటికీ కూడా ఈ పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా మేము పనిచేయడానికి సిద్ధంగా లేము. ఎందుకంటే ఈరోజు ఆన్లైన్ వర్క్ ఈ జిల్లాలో అత్యంత సమస్య అయింది. ఏంటంటే స్థానిక సమస్యల్లో ఆన్లైన్ వర్క్ 33 జిల్లాల్లో ఎక్కడ ఈ ఆన్లైన్ వర్క్ ఆశా వర్కర్లతో చేయించట్లేదు. కానీ మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఆశా వర్కర్లతోటే మొత్తం ఆన్లైన్ వర్క్ చేయించే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈ 3 జిల్లాల్లో ఉన్న ఆశా వర్కర్లకి, మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశా వర్కర్లకి జీతంలో మాత్రం వ్యత్యాసాలు లేవు. పనిలో మాత్రం 24 గంటలు ఈ 3 జిల్లాల్లో ఉన్న ఆశా వర్కర్లని అధికారులు వేధించడం జరుగుతుంది. దీనికి కారణం పాపులేషన్ ఎక్కువ ఉంది, మేము కూడా మీలాగే పనిచేస్తున్నాం కదా, మాకున్న పాపులేషన్ మీకుందని అధికారులు అంటున్నారు. అధికారులకి ఫిక్స్డ్ వేతనం ఉంది, టైమింగ్స్ ఉన్నాయి, జాబ్ చాట్లు ఉన్నాయి. కానీ మాకు అట్లాంటి పరిస్థితి లేదు. మాకు టైమింగ్ లేదు, జాబ్ చాట్ లేదు. ఇవాళ ఎవరెవరో చేయాల్సిన అధికారులు ఏముంది, ఈ ఫైల్ అటు జరుపుతారు, ఆ ఫైల్ అటు జరుపుతారు. అట్లా కింద స్థాయిలో ఆశా వర్కర్లకు ఏమవుతుందంటే ఆ ఫైల్స్ అన్నీ వచ్చి మా దగ్గర ఆగిపోతాయి. కాబట్టి మేము పనిచేస్తేనే అవుతుంది. కాబట్టి ఆశా వర్కర్ల మీద అత్యంత పనిభారం ఎక్కువైపోయింది. ఈ పనిభారం తగ్గించాలని, అట్లాగే ఇంత పని చేసినప్పటికి కూడా బాలనగర్ పిఎస్సిలో ఉన్న 7 మంది ఆశా కార్యకర్తలకి అక్టోబర్ నెల జీతం వేయలేదని అక్కడ ఉన్న పిఎస్సిలోని అధికారులని వారం రోజులు వేడుకోవడం జరిగింది. జీతాలు రాకపోతే మా ఇంట్లో కలహాలు వస్తున్నాయి, నువ్వు పనికి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళావని ఇంట్లో కూడా గొడవలు అవుతున్నాయని వాళ్ళు అడిగిన పరిస్థితి ఉంది. కానీ మీరు సీఎం దగ్గరికి వెళ్ళినా మీ జీతాలు రావని అక్కడున్న మెడికల్ ఆఫీసర్ బెదిరించడం జరిగింది. అయితే వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏఎన్సీ టార్గెట్ చేయలేదని చెప్తున్నారండి. ఏఎన్సీ టార్గెట్ అంటే 2000 పాపులేషన్లో 4 ఏఎన్సీలు వస్తాయి అనేది మామూలుగా జనాభా లెక్కల ప్రకారం లెక్క అన్నమాట మాకు. అయితే ఒక నెల 6 రావచ్చు, ఒక నెల 3 రావచ్చు, ఇంకో నెల 2 రావచ్చు, ఒక నెల అసలుకే రాకపోవచ్చు, ఒక నెల 7-8 రావచ్చు. ఏఎన్సీలు అనేవి మనము తయారు చేసి పెట్టుకునేది కాదనమాట, ఉత్పత్తిలో భాగం కాదు. అది న్యాచురల్గా జరిగేవి కాబట్టి అది ఎప్పుడైనా జరగవచ్చు. ఓవరాల్గా సంవత్సరానికి వేస్తారు ఎస్టిమేషన్. ఇప్పుడు అక్టోబర్ నెలలో జీతం వేశారు, వాళ్ళ జీతం జీరో వచ్చిందని. ఈరోజు మరి 6 ఏఎన్సీలు వస్తే మళ్ళీ వేయలేరు కదా ఆ జీతాన్ని తీసుకొచ్చి. సరే ఏఎన్సీ రాలేదు కాబట్టి ఏఎన్సీకి మాకు పనికి పారితోషికం కాబట్టి ఏ పనికి ఆ పని ఉంటుందంట. ఆ పనిలో ఏమవుతుందంటే జీరో వేసారు, ఏఎన్సీల వరకే జీరో వేయాలి. కానీ వాళ్ళకి మొత్తం పనులకే జీరో వేసిర్రు. ఆమె ఎప్పుడు వ్యాక్సినేషన్ చేయించింది, డెలివరీలు చేయించారు, అన్నీ చేయించినప్పటికి కూడా మొత్తం బిల్ జీరో వేశారు. ఎందుకు వేశారని అడిగితే ఏం చెప్తున్నారంటే మెడికల్ ఆఫీసర్, మేము ఒకదానికి జీరో వేస్తే మీకు మొత్తం పేమెంట్ వస్తుంది కాబట్టి మీకు బాధ తెలియట్లేదు, మొత్తానికే జీతం రాకపోతే బాధ తెలుస్తుందని మాట్లాడుతున్నారు. ఈరోజు మరి లక్షల జీతాలు వచ్చే వాళ్ళందరూ పనిచేసే తీసుకుంటున్నారంటే ఇప్పుడు పిఎస్సికి సంబంధించి ఆ ఆశా వర్కర్ పని చేయకపోతే అక్కడ ఉన్న ఏఎన్ఎం పని చేయనట్టే లెక్క కదా, ఏఎన్ఎం పని చేయకపోతే మెడికల్ ఆఫీసర్ కూడా పని చేయనట్టే లెక్క కదా. మరి అందరు జీరో పెట్టుకోవాలి కదా, అందరు జీరో పెట్టుకోవాలి. మరి ఆశాలకు మాత్రమే ఎందుకు జీరో పెట్టిర్రు, వీళ్ళకి మాత్రం పనికి పారితోషికం, వాళ్ళకి ఏంటంటే అటెండెన్స్ ప్రకారం జీతాలు వస్తాయి. కాబట్టి ఈ టార్గెట్ల పేరుతో ఆశాలను అధికారులు వేధించకూడదని ఘోరమైన బూతులు మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు అధికారులు. లాస్ట్కి డిఎంఎన్హెచ్ఓ గారు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తామని ఆమె మాట్లాడిన మాటల్లో ఏం చెప్పారంటే, మీరు అధికారులను ఎదిరించకూడదు, లొంగి ఉండాలి, మాట్లాడాలి, మీరు మంచిగా పనిచేయాలి, పెర్ఫార్మెన్స్ పెంచుకోవాలి. మరి జీతం వేస్తే అయిపోయేది కదా, పెంచుకుంటారు కదా.
కానీ అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఆఫ్టర్ ఆల్ ఆశాలను కూడా కించపరిచిన పరిస్థితులు ఉన్నాయన్నమాట. దయచేసి ఏంటంటే ఇప్పటికైనా డిఎంఎన్హెచ్ఓ గారు మేమందరం వాళ్ళ కుటుంబ సభ్యులే కాబట్టి మా సమస్య మీద పరిష్కారం చేయాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి మేడం? ప్రధానంగా ఏంటంటే ఆశాలతో ఆన్లైన్ వర్క్ చేయించకూడదు, ఆశాలపై పనిభారం తగ్గించాలి, అధికారులు వేధింపులు ఆపాలి, ఆశాలను కార్మికులుగా గుర్తించి ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలి. ఫిక్స్డ్ వేతనం ఇచ్చేంత వరకు ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం ఇస్తున్న బిల్లు అది కంటిన్యూగా ఫిక్స్డ్గా ఇవ్వాలనేది మా డిమాండు. అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే పెండింగ్లో ఉన్నాయో అమౌంట్స్ అన్నీ రిలీజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. సిఐటియు జిల్లా అధ్యక్షురాలిని నేను, బాలనగర్ పిఎస్సి ఆశా వర్కర్ని. ఏదైతే మా బాలనగర్ పిఎస్సిలో ఏది జరుగుతుందంటే అన్ని వర్కులు చేయడం జరుగుతుంది. ఫీల్డ్ వర్క్ కానీ, ఏఎన్సీలు తేవడం కానీ, ఇమ్యునైజేషన్ కానీ ప్రతి ఒక్కటి జరుగుతుంది. ఇప్పుడు కొత్త ఆశాలు ఎప్పుడైతే వచ్చిన కాడ నుంచి వాళ్ళకి ఏ ట్రైనింగ్స్ కానీ ఇవ్వలేదు. మామూలుగా అయితే ట్రైనింగ్స్ ఇవ్వాలి వాళ్ళకి. ఏ ట్రైనింగ్స్ ఇవ్వకుండా వచ్చిన కాడ నుంచి వాళ్ళ సిస్టర్స్ ఏది చెప్తే అదే వర్క్ అని అన్నట్టుగా వాళ్ళు తెలిసేటట్టు చేశారు వాళ్ళు. వీళ్ళు కూడా అదే పనేమో అనుకొని ఆన్లైన్ వర్క్ చేయడము, వాళ్ళ రికార్డ్స్ రాయడం, వాళ్ళ సెంటర్లు ఊడవడము, వాళ్ళకి వాటర్లు పెట్టడం బాత్రూమ్లల్లో అలాంటివి జరుగుతున్నాయి. అమ్మ అది కాదమ్మా, ఆ వర్క్ కాదు మనం చేయాల్సింది, మన డ్యూటీలు చేసుకోవాలి, మన రికార్డ్స్ కరెక్ట్ పెట్టుకోవాలి, వర్క్ చేయాలని మేము పాత వాళ్ళని చెప్తున్నాము. చెప్పినా కూడా వాళ్ళ మాట వినొద్దమ్మా, మేము చెప్పినవి చేయాలి, ఇదే పని చేయాలా, లేకపోతే మాత్రం మీకు జీతాలు వేయం, మిమ్మల్ని నౌకర్లకు వెళ్ళి తీసేస్తామని వాళ్ళను ఒక ఆర్డర్లో పెట్టుకుంటూ వాళ్ళను వాళ్ళ పనులకు వాడుకోవడం జరుగుతుంది. ఎవరన్నా ఒకరం నిలదీసి అడిగినప్పుడు వాళ్ళని టార్గెట్ చేయడం జరుగుతుంది. బిల్లు కాడికి వచ్చేవారికి నెల వచ్చింది శాలరీ చేయాలి అనే బిల్లు కాడికి వచ్చేవారికి మాత్రము వాళ్ళందరినీ ప్రతి ఒక్కరిని నిలబెట్టడము, మీరు ఏ పని చేసిండ్రు, ఏం టార్గెట్ తెచ్చిండ్రు, ఏఎన్సీలు ఏం తెచ్చిండ్రు అని ఒక్కొక్కటి ఏఎన్సీ ఉన్నది, 2 ఏఎన్సీలు ఉన్నాయని చెప్పినా కూడా వాళ్ళ మాట వినకుండా వాళ్ళకి జీతాలు చేయకపోవడం జరిగింది. నేను కూడా మెడికల్ ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మేడం వాళ్ళు కొత్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు పని విధానం తెలియదు, వాళ్ళు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు, మీరు వచ్చిన కాడ నుంచి వాళ్ళ వర్క్ ఏదైతే ఏఎన్సీ టార్గెట్ తేలేదో 1-2 తెచ్చారు వాళ్ళు. నెలలో ఒక్కొక్కసారి ఎక్కువ వస్తాయి, ఒక్కొక్కసారి తక్కువ వస్తాయి. ఈ నెలలో తక్కువ వచ్చాయి వాళ్ళకి. ఏఎన్సీకి 0 చేయండి, మిగతా అయితే ఇమ్యునైజేషన్ ఉంది, వాళ్ళు ఆశా డే మీటింగ్కి వచ్చారు, వాళ్ళు ఇంకా ఏరియాలో ఫీల్డ్ వర్క్ చేసిండ్రు, డ్యూలిషన్ అయినాయి, రికార్డ్స్ రాసుకున్నారు, అన్నీ ఉన్నాయి కదా మేడం, దానికి ఎంత వస్తే అంత వేయండి మేడం. అది కూడా ఏది చేయలేదు, మీ మాట నిజమే అనుకుంటే ఆశా డే మీటింగ్కి అయితే వచ్చారు, దానికి మేము 150 మంది సాక్ష్యం ఉన్నాము. ఆశా డే మీటింగ్కి 500 వేసినా కూడా వాళ్ళకు బిల్లు పడుతుంది అని అడిగాము. 500 వేసిన వాళ్ళకి ఫుల్ శాలరీ వస్తుందమ్మా, మేము వేయము, వాళ్ళకు ఒకసారి వేయకపోతేనే బుద్ధి వస్తుంది, మిగతా ఆశలకు కూడా బుద్ధి వస్తుంది అని డైరెక్ట్ నాకు చెప్పడం జరిగింది. అక్కడ జిల్లాలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం మనతోని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఉన్నికృష్ణ గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. సార్ చెప్పండి సార్. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఆశా వర్కర్స్ ఇప్పటికే 5 సంవత్సరాలు లెప్రసీ సర్వే చేసిన అమౌంట్ ఇంకా రాలేదు. రాష్ట్రంలో ఎక్కడ లేదు, అన్ని చోట 1 సంవత్సరం పెండింగ్ ఉంటే మన జిల్లాలో 5 సంవత్సరం పెండింగ్ ఉంది. ఇది డిఎంఎన్హెచ్ఓ గారిని అడిగితే వస్తే ఇస్తా అని చెప్పడం జరిగింది. అంటే మేము ఒక ప్రశ్న ఇస్తున్నాం, మిగతా జిల్లాలో వచ్చిన తర్వాత మన జిల్లాలో ఎందుకు రాలేదు, ఇది నెంబర్ 1 ప్రశ్న. ఇప్పటికే దాదాపు ఒక 20-30 మెమోరాండాలు ఇచ్చాం, స్పందన లేదు. ఇది ఈరోజు ప్రధానమైన రాష్ట్ర వ్యాప్త ధర్నాకి కారణం. ఇది కాకుండా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆశా వర్కర్స్ని, ఆడపిల్లలని దుర్భాషలాడుతున్నాం, ప్రింటింగ్ పేర్లు కానీ మీకు చెప్పడానికి కూడా సిగ్గుపడేంత భాషలు ఆడుతున్నాం. ఈ విషయం మీద కూడా డిఎంఎన్హెచ్ఓ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి మెమోరాండం ద్వారా ఇవ్వడం జరిగినాయి. కానీ దీని మీద ఇప్పటివరకు ఏం యాక్షన్ తీసుకోలేదు. చిన్నపిల్లలు 23-24 సంవత్సరాలు ఉన్న పిల్లల్ని దుర్భాషాడితే వాళ్ళకి ఎట్లా ఆత్మగౌరవాన్ని తగ్గించే పద్ధతిలో వాళ్ళు మాట్లాడడం ఇది కరెక్ట్ కాదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. దీనిపై ముందు ఇంకా సీరియస్గా పోరాటాన్ని నిర్వహిస్తాం. రెండోది, ఆన్లైన్ పేరు మీద చేయాల్సిందే. రాత్రి 11 అయినా చేయాలి, 12 అయినా చేయాలి. ఆశా వర్కర్కి టైం బౌండ్ వర్క్ లేదు. 8 గంటలకు 24/7 పని చేయాలంట. వాళ్ళకి ఇచ్చే జీతం ఎంత? 9,750 రూపాయలు. పని సర్వే చేయాలంటే ఫోన్ కావాలి, ఫోన్ ఇవ్వలేదు. రీఛార్జ్ కావాలి, రీఛార్జ్ ఇవ్వలేదు. పెన్సిల్ కావాలి, పెన్సిల్ లేదు. రోజుకి 2 వైట్ షీట్ పేపర్ కావాలి, అది ఇవ్వడం లేదు. రబ్బర్ కావాలి, ఏమి ఇవ్వలేదు. పనిముట్లు ఇవ్వకుండా పని చేయమని చెప్తున్న ఈ అధికారులు ఆలోచన పెంచాలి, సైంటిఫిక్ థింకింగ్ పెట్టాలి. పనిముట్లు ఇచ్చినాక, రీఛార్జ్ చేసినాక, ఫోన్ ఇచ్చినాక పని చేయమని చెప్పడం అనేది ఆలోచించుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రెండోది, వీళ్ళకి ఆన్లైన్ వర్క్ కాదు, వీళ్ళు వర్క్. ఆశాలంటే గర్భిణీ స్త్రీని మోటివేషన్ చేసి ప్రభుత్వ హాస్పిటల్లో డెలివరీ చేయించే బాధ్యత, దానికి సంబంధించిన ప్రాసెస్ చేయాలి. కానీ వీళ్ళందరూ తీసుకొచ్చి పిఎస్సీలో కూర్చోబెట్టి ఉదయం 9 గంటలకు రావాలి, 4 గంటలకు కూర్చోబెట్టి ఆన్లైన్ పని చేపిస్తున్నారు. అంటే దీనివల్ల
ప్రజలకి రావాల్సిన ఆరోగ్య సూత్రాన్ని అది తగ్గిస్తూ ప్రజలకి సేవ చేయాల్సిన ఈ ఆశా వర్కర్ని అధికారుల మెప్పుల కోసం చేస్తున్నారు, అధికారుల ప్రమోషన్ కోసం చేస్తున్నారు. ఈ ఆశా వర్కర్ రోజు 2 గంటలు 3 గంటలు సర్వే చేయాలి. కానీ దాదాపు 1 సంవత్సరం నుంచి అందరూ పిఎస్సీలోనే కూర్చుంటారు, అందరూ పిఎస్సీ ఆన్లైన్ వర్కే చేస్తున్నారు. ఇందరితో ఆగట్లేదు, ఆశాలతోటి బాత్రూంలో నీళ్ళు పోపిస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం? అదేవిధంగా ఆశాలు ఏదైనా గట్టిగా మాట్లాడితే ప్రశ్నకి సమాధానం చెప్తే ఏంటి ఇట్లా గట్టిగా మాట్లాడుతున్నావు, ఆఫ్టర్ ఆల్ నువ్వు ఆశావి, ఏంటి ఆఫ్టర్ ఆల్ ఆశ, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఆశ అని చెప్పే ముందు నువ్వు ఆలోచించుకోవాలి, ఎందుకంటే నువ్వు రిక్రూట్మెంట్ చేసాం. అదేవిధంగా ఇక్కడ జరుగుతున్న అవినీతి మెడికల్ డిపార్ట్మెంట్లో జరుగుతున్నాయి, దీని మీద కూడా మనం పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా చేసుకున్నాం. ఏంటి డిమాండ్ అంటే ఆశాలతో పనిభారం తగ్గించేంత వరకు సిఐటియు పోరాటం చేస్తుంది. వీళ్ళకి ఫిక్స్డ్ వేతనంగా 18,000 ఇవ్వాలి. సరే పని చేపిస్తున్నావు, పని చేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు, కానీ వేతనం ఇవ్వాలా వద్దా? వేతనం కూడా ఇవ్వట్లేదు. ఫిక్స్డ్ వేతనం 18,000 కావాలి. ఊరందరికీ తిరిగి ఆరోగ్యం గురించి చెప్తారు. వీళ్ళకి జ్వరం వస్తే వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? వీళ్ళకి ఈఎస్ఏ లేదు, పిఎఫ్ లేదు, గ్రాట్యుటీ లేదు. దాదాపు 50 సంవత్సరాలు 60 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోతున్న సందర్భంలో వీళ్ళకి పెన్షన్ లేదు, అదేవిధంగా వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ లేదు. అందుకనే సిఐటిగా డిమాండ్ చేసేదంటే ఆశా వర్కర్ని కార్మికులుగా గుర్తించాలి. వాళ్ళకి 26,000 డిమాండ్ ఇవ్వాలని సిఐటి డిమాండ్ చేశాం. అప్పటి వరకు కనీసం ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆశా వర్కర్లకి ఈఎస్ఏ పిఎఫ్ కల్పించాలి. అదేవిధంగా ఆశాలకి రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి, ఆశాలకి పెన్షన్ కల్పించాలి. మన పక్కనే రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు రిటైర్డ్ అయితే 2 లక్షల రూపాయలు ఇస్తున్నారు, మనకేమి ఇస్తున్నారు? అందుకనే ఆశా వర్కర్ల మీద ఉన్న సమస్య మీద, ఆశా వర్కర్ల మీద వేధిస్తున్న దుర్భాషలాడిన సిఐటి ఊరుకోను. సిఐటి ఆశా వర్కర్లతో ఒకటే కాదు, రాష్ట్రంలో ఇతర కార్మిక సంఘాలు ఉన్నాయి, ఇతర కార్మికులు ఉన్నారు, బిల్డింగ్ వర్కర్స్ ఉన్నావు, అంగన్వాడీ ఉన్నాయి, ఐకేపీ ఉంది. వీళ్ళందరినీ కూడగట్టి పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. అందుకని ఈ సందర్భం చెప్పదలుచుకుంటే ఏంటంటే ఆశా వర్కర్లపై పని భారం తగ్గించాలి, వాళ్ళ వేధింపులు ఆపాలి, వాళ్ళపై దుర్భాషలు ఆడొద్దు, వాళ్ళు మహిళలని గౌరవం ఇవ్వాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. సో ఈరోజు ధర్నాలో భాగంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లో ధర్నా జరుగుతుందని చెప్పేసి సమాచారం. అంతేకాకుండా ఈ ఆశా వర్కర్లకు సరైన వేతనాలు సమయానికి అందకపోవడం వల్ల, అంతేకాకుండా వీళ్లకు శాలరీలు కూడా 9,750 రూపాయలు అందుతున్నాయి. మరి ఈ శాలరీలు కూడా సరైన సమయానికి రావడం లేదు. గత 7 సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతున్నారు గవర్నమెంట్ వారు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఏఎన్సీ టార్గెట్ సరిగ్గా అందుకోలేదని చెప్పేసి 7గురిని కూడా ఇబ్బంది పెడుతున్నట్టు వాళ్ళు సమాచారం అందజేస్తున్నారు. జవహర్ నగర్లో జరిగినటువంటి సంఘటనను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో ఈ ధర్నాను కొనసాగిస్తూ ఉన్నారు. ఈ ధర్నా అనేది ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ చూసినట్లయితే పెద్ద ఎత్తున మహిళలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు పెద్ద ఎత్తున వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా వీళ్లకు ఆశా వర్కర్లు చేయాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులను ఆన్లైన్ సిస్టంలో చేయిస్తున్నారు. మరి ఆన్లైన్ సిస్టంలో చేయిస్తూ పని భారాన్ని తగ్గిస్తున్నారు. ఈ పని భారం తగ్గించడం సరైనది కాదు. ప్రతి ఊర్లో మేము సరైన సమయంలో అందుబాటులో ఉంటూ సరైన సమయానికి మేము ఆ ఇంటికి వెళ్లకుండా పని భారం అనేది పెరుగుతూ ఉంది. అంతేకాకుండా మాకు టైం అనేది ఏది లేదు. మేము అన్ని వేళలో అందుబాటులో ఉంటున్నాం. గర్భిణీ స్త్రీలను వాళ్ళను సేఫ్గా చూస్తూ వాళ్ళను ప్రభుత్వ ఆసుపత్రులకు మా ఆధ్వర్యంలో తరలిస్తూ ఉన్నాము. మరి అలాంటి సహాయం కాకుండా వాళ్ళు సొంత పనులకు వాటర్ క్యాన్లు తెప్పించుకోవడం, బాతులు కడిగించడం, అంతేకాకుండా వాళ్ళ సొంత పనులకు మమ్మల్ని వాడుకుంటున్నారు. ఇది చేయాల్సిన పని కాదు, ఆశా వర్కర్లు చేయాల్సిన పనులు కాదని చెప్పేసి వాళ్ళ బాధను గోడుగా వెలిపిస్తున్నారు. పెద్ద ఎత్తున ఈ సమస్యలకు పరిష్కారం జరిగితేనే ఈ యొక్క ధర్నాను మేము ఆపివేస్తామని చెప్పదలుచుకున్నారు. అంతేకాకుండా మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో మా శాలరీ విషయాలు కూడా 9,750 రూపాయలు ఇవ్వడం కాదు, అన్ని వేళలో మేము అందుబాటులో ఉంటున్నాం కాబట్టి మాకు 18,000 నుంచి 24,000 మధ్య మాకు శాలరీ ఇవ్వని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ఉపాధ్యక్షులు ఉన్నికృష్ణ గారు కావచ్చు, మహిళా ఆశా వర్కర్ మహిళలు కావచ్చు తెలియజేయడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి పొలిటికోస్ మీడియా, ఎప్పటికప్పుడు సమాచారం అందించడానికి ఉంది. నేను మీ మహేష్, వీడియో జర్నలిస్ట్ వెంకట్ గౌడ్తో. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.